తెలంగాణ రైతులకు శనార్థులు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇక రైతు భరోసానైతే పట్టాలైతే ఎప్పుడు అనేవి ఎక్కుతుంది. రైతు భరోసా తెలంగాణలో రైతు భరోసా అమలుకి మరో సమస్యనైతే నెలకొందన్నమాట. ఒక పక్క ప్రభుత్వ వర్గాలు అయితే ఏం చెప్తున్నాయనేది చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసేందుకైతే మనకైతే అమలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఎలాంటి ఏదైతే ఉందో చాలానైతే అసలు ఎలాంటి శ్రద్ధ లేకుండానైతే పోయిందన్నమాట. ప్రభుత్వానికి శాటిలైట్ సర్వే డేటాని ఇప్పుడు ప్రభుత్వం ఈజీఓలకి ఇస్తుంది. వారిని ఆ డేటా వాడుకొని డిజిటల్ క్రాప్ సర్వే చేయమని చెప్పింది. అంటే వారు తమ దగ్గర ఉన్న వివరాలను శాటిలైట్ డేటాతో సరిపోల్చుకొని తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈవీలు చేయడానికి ఒక యాప్ వచ్చిందన్నమాట. మనకు అది ఇది అని చూసుకున్నట్టయితే లెక్కలు పక్కగా చేసిన తర్వాతే రైతు భరోసా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు అధికారులు చురుకులు పరుగులు. రైతులందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా పథకం 2024కు సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. 1 నుంచి 5, 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది. మనకు సంక్రాంతిలోనైతే రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతులకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కట్టిస్తుంది. ఒక పక్కన అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో పంట పొలాలకు అయితే కోతకైతే రావడం జరిగింది. ఆల్రెడీ కూడా కోసిన వెంటనే ఆల్రెడీ కూడా మనకి ఏదైతే ఉందో మళ్ళనైతే విత్తనాలు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంక్రాంతికే రైతు భరోసా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకైతే గట్టిగానైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగానైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 1, 2, 3 ఎకరాల వరకు అయితే సంక్రాంతి 14 నాడే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో ఒక 5, 6, 7, 8, 10 ఎకరాల వారికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో సంక్రాంతి తర్వాతనైతే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే గట్టిగానైతే చెప్పడం అయితే జరిగింది. మనకు ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టయితే తెలుస్తుంది. దీనిపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానివచ్చు, ఎవరైతే ఉన్నారో మంత్రులు అయితే తెలంగాణ ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అయితే మనకైతే మొన్ననైతే స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు 2 శుభవార్తలు అయితే వచ్చినాయి అన్నమాట. 1 శుభవార్త ఏదైతే ఉందో సంక్రాంతి 14 నాడే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభిస్తున్నట్లు సమాచారం. 2వ శుభవార్త ఏదైతే ఉందో మనకు పథకానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు సన్న రకం ఏదైతే ఉందో వడ్లు వేశారో వాళ్ళకి వచ్చేసి అయితే 500 రూపాయల బోనస్ అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. 500 రూపాయల బోనస్ కలిపి మనకు ఏదైతే ఉందో సన్న రకం ఎవరైతే వడ్లు వేశారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీది ఏ జిల్లా, అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీ అందరికైతే నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.